దోస్తులు నమస్తే. 4000 గంటలు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన దోస్తులకైతే చెప్తున్నా ఒక చిన్న విషయం ఏంటంటే, మానిటైజేషన్ చేయడానికి గాబరా పడి వేరే వాళ్ళకు డబ్బులైతే ఇవ్వకరి. 4000 అంట, 5000 అంట, 6000 అంట, ఇట్లా ఎవరికి దోచినంత వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇది ఒక దందా అయిపోయింది. నేనైతే నిజంగా దోస్తులు నేను చెప్పదలుచుకునే చెప్తున్నా ఈ విషయాన్ని అయితే. అది మానిటైజేషన్ మన ఫోన్లోనే అయితే దోస్తులు. మీరు 4000 కాదు, 4 8000 ఇచ్చినా, 8కి 8 16,000 ఇచ్చినా అక్కడ ఎవరో ఉండి ఆయన మనకు వీడియో కాల్ చేసి మన ఫోన్లోనే చూపిస్తాడు, మనమే చేసుకుంటాం దాన్ని. అట్లుంటప్పుడు వేరే వాళ్ళకి ఎవరికో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లమ్మా మనకు డబ్బులు వస్తాయి కదా, ఇక మానిటైజేషన్ అయిపోతే అయిపోయింది, పోనీలే ఒక 5,000తోనేంది, ఒక 10,000తోనేంది, తర్వాత డబ్బులు పడతాయి కదా అనేసి అనుకోవద్దు దోస్తులు. మనం యూట్యూబ్కు పెట్టుబడి పెడితే పర్లేదు, కానీ వేరే ఎవరికో దళార్కి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అక్కడ అవతల మానిటైజేషన్ చేసే దళారిని మళ్ళీ మధ్యలో ఇంకో దళారి పట్టుకొని అక్కడ ఆ ఇచ్చేవానికి ఎంత ఒప్పుకుంటారో తెలియదు, కానీ వీళ్ళింత మింగ వానికి ఇంత ఇయ్య. అసలు ఎక్కడి సమాజము ఎటుపోతుంది? యూట్యూబ్లో కూడా నుంచో వచ్చి ఏ పరిస్థితి నుంచో వచ్చి ఒక సిచ్యువేషన్కి వచ్చిన వాళ్ళు కూడా యువతలోని పరిస్థితిని అర్థం చేసుకోకుండా డబ్బులు వసూలు చేస్తుర్రు. మీకు మానిటైజేషన్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకో, మీ దగ్గరలో ఉన్న చదువుకున్న పోరగాళ్ళ దగ్గరకో పోరి చేయించుకోరి. అంతకైతే నన్ను అడుగురి, నేను చెప్తా దోస్తులు. ఓకేనా? డబ్బులైతే వేస్ట్ చేయకరి.